నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం వీకెండ్ వచ్చింది అంటే ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఏవి హిట్ లిస్ట్లో ఉన్నాయి, ఏవి యావరేజ్గా ఉన్నాయి, వీటన్నిటి గురించి డిస్కషన్ జరిగితే బట్ ఈ మధ్యకాలంలో చూస్తే ఏ ఒక ఇద్దరు కలిసిన దురంధర్ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా మనం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులను చూసి గర్విస్తాం, కానీ శత్రువుల పక్కనే ఉంటూ శత్రువుల భాష మాట్లాడుతూ కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, పుట్టిన బిడ్డను వదిలేసి మన దేశంపై పడే చిన్న గీతను కూడా అడ్డుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టే స్పై అండర్ గ్రౌండ్ ఏజెంట్ కథే ఈ దురంధర్. ప్రస్తుతం దీని గురించి పెద్ద ఎత్తున పొలిటికల్గా ప్లస్ ఒక సైనికుడి జీవితం ఎలా ఉంటుందన్న అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. దర్శకుడు ఆదిత్యధర్ ఈ చిత్రాన్ని కేవలం ఒక కమర్షియల్ సినిమాగా అయితే తీయలేదనే చెప్పొచ్చు. సినిమాలో రణ్వీర్ సింగ్ అంజా అలీ మజారీ అనే ఒక పాత్రలో నటించడం జరిగింది. పాకిస్తాన్లోని కరాచీ వీధుల్లో ఒక అనామకుడిగా శత్రువుల మధ్య తిరుగుతూ భారత్కు సమాచారం అందించడం అంటే అది మృత్యువుతో ప్రతిక్షణం చేసే దోబూచులాట లాంటిది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో మనం చూసేది అంటే గన్ ఫైట్లు మాత్రమే కాదు, ఒక గూఢాచారి అనుభవించే మానసిక నరకం కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. తన దేశం కోసం తన సొంత గుర్తింపును చంపుకొని అటు పరాయి దేశంలో శత్రువుగా బతకడము ఎంతటి త్యాగమో ఈ సినిమా మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. నిజంగా అంటే తను స్పై అనేది తెలియకూడదు, ఎందుకు వచ్చానన్నది తెలియకూడదు, అక్కడ జరుగుతుంది చాలా క్షేమంగా ఇండియాకు చేర్చేయాలని. సరిహద్దులో యుద్ధం జరిగితే ప్రపంచానికి తెలుస్తుంది, కానీ ఒక స్పై పట్టుబడితే ఏ దేశం తనను ఓన్ చేసుకోదు. చనిపోతే కనీసం త్రివర్ణ పతాకాన్ని కప్పుకునే అదృష్టం కూడా వారికి ఉండదు. అంత పరంగా తమ ప్రాణాలని పెడతారు. మన దేశంపై జరిగిన అనేక కుట్రల్ని ముందే పసిగట్టి లక్షలాది మంది భారతీయుల ప్రాణాలను కాపాడడంలో ఈ అండర్ గ్రౌండ్ ఏజెంట్లు ఎంత కీలకమో ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం చెప్తుంది. నిజంగా ఇంత కష్టపడతారు స్పైలు అనేది రియలిస్టిక్గా చూపించారు. అటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల సమాచారాన్ని, తర్వాత వారి అడుగులని ప్రాణాలకు తెగించి సేకరించే ఈ దురంధరులు నిజంగా మన దేశానికి వెన్నుముక్క అని చెప్పాలి. అలాగే రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని కూడా దీంట్లో చూపించేసి డిమానిటైజేషన్ టైము, ముంబై బిల్డింగ్ దానికి పాకిస్తాన్ ఎలా ఉంది, అలాగే పాకిస్తాను అసలు ఎలా అంత క్లియర్ కట్గా చూపడం సాధ్యపడిందో అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. అసలు డైరెక్టర్ టీంకి ఈ సినిమా ద్వారా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. గుడిచార్లు అంటే కేవలం సూట్లు వేసుకొని స్టైల్గా తిరిగి, అంటే వాళ్ళది ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, అలా వారు మాత్రమే ఉండరు. మురికివాడల్లో కావచ్చు, భయంకరమైన గ్యాంగ్ల మధ్య కావచ్చు, ప్రాణభయంతో బ్రతికే వారు కూడా ఉంటారని దర్శకుడైతే చాలా వాస్తవికంగా చూపించారు. మాతృభూమి కోసం వాళ్ళు చేసే త్యాగం కావచ్చు, ఆ ఒంటరితనాన్ని చూస్తున్నప్పుడు ప్రతి భారతీయుడు గుండె బరువెక్కుతుంది. ఒక్కొక్క సన్నివేశాన్ని వాళ్ళు భిక్ష వేస్తుంటే తినడం కావచ్చు, లేకపోతే వాళ్ళు మన దేశం గురించి అక్కడ మాట్లాడుతుంటే ఏమీ చేయలేక వింటుండడం కావచ్చు, ఒక్కటే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దురంధర్ సినిమా చూసాకైతే మనకు అనిపించేది ఒకటే, మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఎక్కడో పాకిస్తాన్లో లేదో మరో శత్రు దేశంలోనో పేరు తెలియని ఒక భారతీయుడు తన ప్రాణాలను పణంగా పెడుతూ పహారా కాస్తున్నాడు అన్నది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరికీ జై హింద్ అని చెప్పడం మాత్రమే మనం చేయగలుగుతాం. ఎందుకంటే ముంబై ఇన్సిడెంట్కి సంబంధించి అనుకున్న డేట్ అక్కడ చేంజ్ అయిపోవడం, ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు బాధపడ్డ విధానము, అంటే ఆ గన్స్ తయారీ కావచ్చు, మన భారతీయ కరెన్సీని డిమానిటైజేషన్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి, మన భారతీయ కరెన్సీకి అంటే మన దేశంలో మనకే శత్రువులు ఉంటారు, వాళ్ళని మనం ఎదుర్కోవాలని అంటే అదొక సాహసము అంటూ కూడా మాధవన్ చెప్పే డైలాగ్స్ కావచ్చు, రియల్ ఇన్సిడెంట్ని అంటే ముంబై పార్లమెంట్ మీద జరిగే ఉగ్రవాదుల దాడి, ఆ బాంబ్ బ్లాస్ట్ను, అక్కడ ఇన్సిడెంట్స్ని, అక్కడ ఒక మహిళా జవాన్ చనిపోయిన విజువల్స్ కావచ్చు, ఒక్కొక్కటి అంటే ఆ సీన్ పడుతూ ఉంటుంది, ఆ సీన్ కింద దానికి సంబంధించిన రియలిస్టిక్ సీన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. అంటే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఇది జరిగింది, ఈ డిమానిటైజేషన్ కుట్రను తెలుసుకొని మనం దాన్ని నోట్లను రద్దు చేశాము. ముంబై అటాక్స్ కావచ్చు, ఆ తర్వాత దాన్ని కొంత ఎదుర్కోలేకపోయినా ఆ తర్వాత జరిగిన అనేక విషయాలను మనం అంటే మన ఏజెంట్ల ద్వారా క్లూ అందుకున్నాము. ఒక సైంటిస్ట్ అక్కడ పనిచేస్తున్న సరే న్యూక్లియర్ బాంబ్ మన మీద వదులుతున్నారని తెలియడంతో బార్బర్ షాప్లో పనిచేసిన స్పైలు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జుట్టును DNA టెస్ట్ చేస్తే వీళ్ళు ఏ ప్రయోగం చేస్తారని తెలుసుకునేందుకు కూడా, అంటే ఎంత ఒక బెగ్గర్లుగా వాళ్ళది కాని ప్రపంచంలో, అంటే మన శత్రు దేశంలో మనం వెళ్ళి ఉండడము అని అంటే ఎలా ఉంటుంది, వింటుంటేనే మనకి ఇలా ఉందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ స్పై చేయడము అనేది నిజంగా చాలా సినిమాలు వచ్చిన దురంధర్ అనేది అంటే దర్శకుడు తీసి చూపించిన విధానానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంటే స్పై లైఫ్ కావచ్చు,
దానివల్ల మనం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కొన్ని ప్రమాదాల నుంచి ఎలా బయటపడ్డామనేది కావచ్చు, చాలా 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 అద్భుతంగా తీశారు. అది ఎవరు తీసినా, అది బాలీవుడ్ తీసిందా, టాలీవుడ్ తీసిందా, కోలీవుడ్ తీసిందని పక్కన పెడితే మంచి సినిమాని ఎవరైనా ఆదరించాల్సిందే. ఎవరైనా దురంధర్ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు తెలుగులో కూడా మనకు అవైలబుల్గా ఉంది. లెట్స్ వాచ్.